హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొజ్జ పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో బియ్యం తీసుకుని వాటిని రవ్వలాగా విసురుకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి. ఇసురుకున్న రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. అందులో 1 కప్ బియ్యపు రవ్వను వేసుకోవాలి. దాన్ని దూరగా వేయించుకోవాలి. వేగిన రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకు 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకున్న రవ్వను అందులో వేసి కలుపుకోవాలి. రవ్వ కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. రవ్వ ఇలా దగ్గర పడ్డాక ఇందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం రవ్వ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. రెండు బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన సొజ్జ పునుగులు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.